ర్యాంకులు ఎవరిని ఎక్కువ తక్కువ చేయడానికి కాదని అన్నారు సీఎం చంద్రబాబు. ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల ర్యాంకులపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. అసాధారణ వేగవంతమైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దామని అన్నారు. టీం వర్క్ గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని అన్నారు. ర్యాంకులు ఎవరివి ఎక్కువ తక్కువ చేయడానికి కాదన్నారు. పోటీ పడి పనిచేసి పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే అన్నారు సీఎం చంద్రబాబు. ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల ర్యాంకింగ్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సత్య, ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. వేగవంతమైన పనితీరులో సత్వర ఫలితాలు సాధించడం అవసరం. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో టీం వర్క్ గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అసాధారణమైన వేగవంతమైన పనితీరు చూపితేనే విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణం సాధ్యం అవుతుందని కూడా ఆ ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీం స్పిరిట్ తో పనిచేయాలని వారి పనిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. నిన్న కేబినెట్ సందర్భంగా మంత్రులు ఫైల్ క్లియరెన్స్ లో ర్యాంకులు ఇచ్చాం అనే విషయాన్ని ఆ ట్విట్టర్ లో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికి కానీ ఎవరిని తక్కువ చేయడానికి కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమలో తాము పోటీతత్వాన్ని పెంచే ఉద్దేశంతోనే ఆ ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి పాలనలో వేగం పెంచడంతో పాటు నాణ్యత పెరిగేందుకు జరిగే ప్రయత్నం ఏదని చెప్పి ముఖ్యమంత్రి ఆ ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఫైల్ క్లియరెన్స్ విషయంలో తాను కూడా తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పీపుల్స్ ఫస్ట్ విధానంతోనే కేబినెట్ సహచార మంత్రులంతా కూడా పనిచేయాలని కూడా ఆయన మరొకసారి సూచించారు. లక్ష్యాల సాధనకు అడుగులు వేసేందుకు అందరూ ప్రయత్నించాలని చెప్పడం జరిగింది. అదే సమయంలో ప్రజలు అవసరమైనటువంటి నమ్మకంతో, అపారమైన నమ్మకంతో 2024 సాధారణ ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును కూటమికి ఇచ్చారు. వారి ఆశలను ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన పని తమ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి అందరూ కలిసి పనిచేయాలని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా సూచించడం జరిగింది. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయశక్తిలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలు సంక్షేమం అమలు చేస్తూనే మౌలిక వస్తువులు, పెట్టుబడులు సాధనలోనూ అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని, ఎదురవుతున్న సవాళ్లను కూడా సమర్థవంతంగా మనం ఎదుర్కొని సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొనడం జరిగింది. ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కష్టపడాలి. గ్రామ స్థాయిలో చిరుద్యోగం మొదలుకొని పై వరకు కూడా పూర్తి స్థాయి హైరార్కీ పై వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ కనబరుస్తారనే ఉద్దేశంతో ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగింది తప్ప వారికి దీనికి సంబంధించి వారు మరింత పోటీతత్వంతో పనిచేయాలనే ర్యాంకులు ఇచ్చామనే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ఈ రోజు తెలియజేయడం జరిగింది. రైట్ సత్య, థ్యాంక్ యూ.